తెలంగాణ సర్కార్ రైతులకు తీపి కబురు చెప్పింది. పంటల బీమాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. వానకాలం, యాసంగి సీజన్లలో రైతులకు ప్రయోజనం చేకూర్చేలా అన్ని ప్రధాన పంటలకు బీమా ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో పరిశీలించాలని, తగిన మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. వడగళ్లవాటి ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయేవరి మామిడి పంటలపై పూర్తిస్థాయి నష్టపరిహారం సాధ్యమా అనే అంశంపై అధ్యయనం చెయ్యాలని సూచించారు. పంటల దిగుబడిని అంచనా వేయడంలో సాంకేతికతను వినియోగించి నష్టపోయిన పంటల విషయంలో బీమా కంపెనీలు వేగంగా క్లెయిమ్లు చెల్లించేలా విధివిధానాలను రూపొందించాలన్నారు. బుధవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తదితరులతో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు ఫసల్ బీమా మార్గదర్శకాలను వివరించారు. వానకాలంలో రైతులు ప్రీమియంలో 2%, యాసంగిలో 1.5%, వాణిజ్య ఉద్యాన పంటలకు 5% చెల్లించాలని చెప్పారు. మిగిలిన ప్రీమియాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమంగా 5:5 రేషియోలో భరిస్తానని తెలిపారు. రాష్ట్రాన్ని నష్టం సంభవించే ప్రాంతాల ఆధారంగా 11 క్లస్టర్లుగా విభజించినట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. వానకాలంలో సుమారు 198 లక్షల ఎకరాలు, యాసంగిలో 70-80 లక్షల ఎకరాల్లో పంటలు సాగుతాయని, దానికి అనుగుణంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం పంటల బీమాకు హామీ ఇస్తుందని, దిగుబడి ఆధారిత బీమా పథకం కింద వరి, మొక్కజొన్న, కంది, మినుము, సోయాబీన్, వేరుశెనగ, నువ్వులు వంటి పంటలకు వర్తిస్తుందని మంత్రి తుమ్మల వెల్లడించారు. వాతావరణ ఆధారిత బీమా పథకం కింద పత్తి, మిరప, మామిడి, ఐల్పామ్, టమాటా, బత్తాయి వంటి పంటలకు బీమా వర్తింపజేయాలని అధికారులకు సూచించారు. సర్కార్ నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటల బీమాతో రైతులకు భరోసా వస్తుందని అంటున్నారు.